విన్నావుగా? వీళ్ళకి మానవత్వం అంటే అర్థం తెలీదు. వీళ్ళకి తెలిసిందల్లా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం. అది వీళ్ళ పద్ధతి. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, నువ్వు నిలువునా కాలి బూడిదైపోయినా వీళ్ళ మనసు కొంచెం కూడా కరగదు. వీళ్ళు మారరు. వీళ్ళని బతిమాలడం కన్నా వెళ్ళిపోవడమే మంచిది. వెళదాంరా, రా వెళదాం, రా. ఒక్క నిమిషం ఆగొదినా. అమ్మ రాజలక్ష్మి గారు, ఒక్కసారి అపర్ణని పిలవండి. ఆఖరిసారిగా ఈ తల్లి బాధను చెప్పుకుంటాను. అప్పటికీ ఆమెకి తెలియదంటే మళ్ళీ మీ ఇంటి గడప తొక్కను. దయచేసి ఒక్కసారి పిలవండి ప్లీజ్. సరే, మీ తృప్తి కోసం పిలుస్తాను. నా చెల్లి సమాధానం విని సైలెంట్గా వెళ్ళిపోండి. కాదని అతి తెలివి చూపించి మళ్ళీ ఏదైనా గొడవ చేయాలని చూశారో మర్యాదగా ఉండదు. అమ్మా అపర్ణ, ఒకసారి కిందకి రామ్మా. కనిపించలేదు, నీకు కనిపించిందా? లేదు. తొందరగా వెళ్ళు. ఇందు, 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 ఇందు. అపర్ణ, ఇందు కనిపించిందా? లేదు. కరెక్ట్ గా ఈ చెరువనే చెప్పిందా? అవును, గండిపేట చెరువని కరెక్ట్ గానే చెప్పింది. మరి ఎక్కడా కనిపించిందేంటి? ఒకవేళ మన రాకముందే వచ్చి ఆవేశంగా చెరువులో దూకేసిందా? నో, అలా జరగదు, జరగకూడదు. సరే, ఒకసారి ఇందుకు ఫోన్ చేయి. ఏమైంది? లిఫ్ట్ చేయట్లేదు. బా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? పద, అలా వెళ్ళి వెతుకుదాం. పద. ఇందు, వదినా, ఇందు ఫోన్ చేసింది. వదినా, త్వరగా మాట్లాడు, మాట్లాడు. అమ్మా ఇందు, అమ్మా ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావమ్మా? అపర్ణక్క. ఏంటి అపర్ణక్కనా? అపర్ణక్క ఏది లేవు. ఇందు, ఏమైందమ్మా? నన్ను కిడ్నాప్ చేసిందమ్మా. ఏంటి? అపర్ణ నిన్ను కిడ్నాప్ చేసిందా? అవునమ్మా, నన్ను గదిలో పెట్టి చిత్రహింసలు పెడుతుంది. అదిగో కొచ్చేస్తుంది. అమ్మా ఎందు, ఏమైందమ్మా? వద్దక్క, నన్ను కొట్టద్దక్క. నీ దెబ్బలకి చచ్చిపోయేలా ఉన్నాను. నీ కాళ్ళు పట్టుకుంటానక్క, నన్ను కొట్టద్దు ప్లీజ్ అక్క. నీకు బావ కావాలంటే నువ్వే తీసుకో, నువ్వే పెళ్లి చేసుకో, నేను అడ్డు రాను. అమ్మా ఎందు, ఏమైందమ్మా? అపర్ణ, నా బిడ్డని కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నా బిడ్డని ఏం చేయొద్దు. నేను చచ్చిపోతే మా అమ్మ బ్రతకలేదక్క. ఆవిడ కోసమైనా నేను బ్రతకాలి. అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. ప్లీజ్ అక్క, నన్ను కొట్టద్దు.